తోటమాలి ఉన్నాడు, ఆయనకి మామిడికాయ తోటలు ఉన్నాయి. అతను చక్కగా ఆ ఒక్క సీజన్ లో పండే ఆ మామిడికాయల కోసము సంవత్సర కాలం అంతా వాటికి నీరు పెడతాడు, సంవత్సర కాలం అంతా వాటిని కాపుగాస్తాడు, సంవత్సర కాలం అంతా ఎవరు దాని మీదకి రాకుండా కంచి వేసి దాన్ని కాపాడుతూ ప్రారంభిస్తాడు. 2 మామిడి చెట్లు ఉన్నాయి, 2 పచ్చగా ఉన్నాయి, 2 పెద్దగా పెరిగాయి, 2 గుబురుగా ఉన్నాయి. కానీ సీజన్ వచ్చినప్పుడు ఒకటి మాత్రం ఎన్నో మామిడికాయలు పండించింది, ఒకటి మాత్రము ఒక్క మామిడికాయ కూడా పండించలేదు. కానీ దూరం నుంచి చూసినప్పుడు 2 ఒకలాగే కనపడినాయి. దూరం నుంచి చూసినప్పుడు 2 మంచిగా ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, పచ్చని ఆకులు ఉన్నాయి. కానీ దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం తినడానికి ఒక్క పండు కూడా లేదు. అప్పుడు ఆ తోటమాలి ఏమంటాడు, దీన్ని 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఈసారన్నా పండుతుందేమో అని. కానీ ఎప్పటికీ ఇది పండట్లేదు కనుక ఇది బ్రతికి ఉండడం అనవసరం, ఇది ఇక్కడ నిలిచి ఉండడం అనవసరం, నా తోటలో ఇది ఉండడం అనవసరం, దానికి ప్లేస్ వేస్ట్. కాబట్టి వేర్లతో సహా దాన్ని పెరికి వేసి అక్కడ మరొక కొత్త చెట్టును నాటుదాం. ఆ వేళ్లతో పెరికి వేసిన దాన్ని తీసుకెళ్లి ఎండబెట్టి అగ్నికి తప్ప ఇంక దేనికి పనికిరాదు. ఈ రోజున మన వైపు కూడా దేవుడు చూస్తుంది. నువ్వు ఎంత భక్తిగా బయటకు ఉంటున్నావా, లేదా ఎంత డిసిప్లిన్ గా ఉంటున్నావా, ఈ లోకానికి ఎంత ప్రయోజకుడుగా ఉంటున్నావా కాదు, నీ జీవితంలో ఫలభరితమైన జీవితం ఉందో లేదు. ఈ లోకానికి నువ్వు నా బిడ్డవని చెప్తున్నావు, కానీ నీ జీవితంలో ఎట్లాంటి ఆశీర్వాదము కనపడట్లేదు, నీ జీవితంలో ఎట్లాంటి డిసిప్లిన్ కనపడట్లేదు, ఎట్లాంటి పరిశుద్ధత కనపడట్లేదు. ఆ 2 చెట్లు ఒకే నేలలో నాటబడ్డాయి, ఆ 2 చెట్లకు ఒకేలాంటి సన్ రైజ్ పడుతుంది, ఆ 2 చెట్లకు ఒకే నీరు ఇస్తున్నారు. కానీ ఒకటి ఫలించింది, ఒకటి ఫలించలేకపోయింది. ఈ రోజున అందరికీ ఒకే వాక్యం చెప్పబడింది, అందరం ఒకే మందిరంలోకి వచ్చాం. కానీ ఒక్కొక్కరు ఆత్మీయ స్థితి ఒక్కొక్కలాగా ఉంది. ఒకరు దేవునికి విధేయత చూపిస్తున్నారు, ఒకరు దేవునికి ఇష్టలుగా జీవిస్తున్నారు. ఒకరు ఎంత వాక్యం విన్నప్పటికీ కూడా రాతి నేలన పడిన విత్తనం లాగా దాన్ని అలాగా తుడిచివేస్తున్నారు. ఇక్కడ ఉన్నంత వరకు నేను మంచిగా ఉంటాను కాదు, నీ ఫలములు నీ ఇంట్లో కనపడాలి, నీ ఫలములు నీ ఆఫీస్ లో కనపడాలి. నువ్వు ఆశీర్వదింపబడుట సమాజం మాట్లాడుకోవాలి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా ఆయన అభివృద్ధి పరుస్తాడని ఈ లోకము ప్రకటించాలి. ఈ రోజున అది నిజమైన ఫలభరితమైన జీవితం. హల్లెలూయా.